నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలో సిఎస్సి, ఐటీ సీట్లు అధికంగా పెంచుతున్నారన్న విషయం పైన ఏఐసిటికి జేఎన్టీహెచ్ ఒక లేఖ రాసింది. ఆ లేఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిఎస్సి సీట్లను అధికంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈసీ లాంటి బ్రాంచ్లలో సీట్లను తగ్గిస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందన్న అంశం పైన వారు లేఖ రాశారు. అందులో ముఖ్య ఉద్దేశం చూస్తే ఒకసారి మనం రాష్ట్రంలో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లను తగ్గిస్తూ సిఎస్సి, ఐటీ సంబంధిత బ్రాంచ్లలో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిమాణాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి జేఎన్టీహెచ్ ఒక లేఖ రాసింది అని చెప్పేసి మనం ఇంతకుముందే తెలియజేసినట్టుగా అదే వార్త అక్కడ మనకు కనపడుతుంది. ఈ విషయం పైన ఏఐసిటి కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంజనీరింగ్ చేసే విద్యార్థులకు అన్ని బ్రాంచీలను ఒకే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఏఐసిటికి ఉంది. ప్రస్తుతం సిఎస్సి, ఐటీ భూమి ఉందని చెప్పేసి వాటిలో అధిక సీట్లను పెంచేసి తర్వాత రానున్న రోజులలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే విధంగా ఉంటుందన్న విషయం పైన జేఎన్టీహెచ్ లేఖ రాసింది. దీనిపైన ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి జేఎన్టీహెచ్ అధికారులకు, ఏఐసిటి అధికారులకు మేము తెలియజేస్తున్నాం. ఒకటే, సీట్లు పెంచుకుంటూ పోవడం ద్వారా జరిగేదైతే ఏమీ లేదు. పాఠం చెప్పే బోధకులు లేనప్పుడు అక్కడ ఎన్ని సీట్లు పెంచుకున్నా ఏమి ఒరిగేది లేదు. దీన్ని ఇప్పటికైనా ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి అధిక సీట్లు కాకుండా ఉన్నటువంటి విద్యార్థుల నిష్పత్తి ప్రకారంగా, అధ్యాపక విద్యార్థి నిష్పత్తి ప్రకారంగా కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి జేఎన్టీహెచ్, ఏఐసిటి అధికారులకు మేము తెలియజేస్తున్నాం.